దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేసినందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో ఇటు రీతిగా ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు నామానికే మహిమ ఘనత కలుగును గాక. వేసినందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో నాతో పాటు బాల్యభాగస్తులను మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తనలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నిబిడలు బాల్యభాగస్తులై మేలు పొందుకుంటున్నారు, ఆత్మీయమైనటువంటి స్థిరత్వాన్ని పొందుకుంటున్న స్తోత్రాలు. మీ దాసుని మీరు బలపరుస్తూ ఆత్మతో నింపారు, మీకు వందనాలు. మరింతగా ఈ కార్యక్రమం నీ నామ మహిమాత్మై మీ ఆత్మచేత నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. దేవుడి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు యొక్క జీవితంలో నుండి అనేకమైన సత్యాలు, ఎన్నో ఉపదేశాలు మనం నేర్చుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. నాటి నుండి నేటికి కూడా అనేక మంది క్రైస్తవులు లేక విశ్వాసులు యోబు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో రకాల సభలలో బోధకుల నుండి మనం వింటూనే ఉన్నాం. చూడండి, మన జీవితంలో అంతా కూడా నిమ్మలంగా ఉండి ఎలాంటి గందరగోళం లేకుండా అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు, ఎలాంటి తొందర లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమండి మన నాలుకను స్వాధీనపరచుకోవడం అనేది కష్టతరం అయితే ఏమి కాదు. అన్నీ బాగున్నాయి కాబట్టి మన నోరు, మన నాలుక అన్ని మన ఆధీనంలో ఉంటాయి. కానీ కోపంతో రగిలిపోతున్నప్పుడు, హృదయంలో నుండి బాధ పెళ్ళిబొక్కుతున్నప్పుడు, కళ్ళ ముందు అంతా శూన్యంగా కనిపించినప్పుడు ఏమండి మనం ఏది మాట్లాడకూడదో దాన్ని మాట్లాడుతూ ఉంటాం. ఏది పలకకూడదు మన నోటి వెంబడి దాన్నే పలుకుతూ ఉంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు తన ఆత్మలో రగిలిపోతున్నప్పటికీ, తన స్థితి దైనందిన దయానీయమైన అయినప్పటికీ కూడా యోబు భక్తుడు నోటి మాట విషయంలో చాలా జాగ్రత్త వహించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత కష్టం వచ్చింది, ఆయన అంటున్నాడు, నాకు ఉపదేశం చేయండి అయ్యా, నేను వింటాను. ఏ విషయం ముందు నేను తప్పిపోయానో అది నాకు చెప్పండి, వింటాను, సరి చేసుకుంటానని చెప్పి. ఒకవేళ తాను తప్పిపోతే సరిదిద్దుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంత వినయ మనస్కుడిగా యోబు భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి నా ఉదయ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుల, మనము శ్రమ పడుతూ ఉంటే దేవుడు ఆనందించేవాడు కాదండి. కష్టపడుతూ ఉంటే ఆయన సంతోషించి ఏమండి ఆనందించే దేవుడు ఏమాత్రం కాదు. చూడండి, ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం పాపులమై ఉండి మన పిల్లలకు సంతోషకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆ పరిస్థితిని ఉండాలని చెప్పి కోరుకుంటాడు మనం. అయితే మరి మన పరలోకపు తండ్రి ఏమండి, మనం పాపులమే కానీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన తన బిడ్డలైన మన విషయంలో ఆయన మరింత ఎక్కువగా వాంఛిస్తాడు కదా. కానీ గమనించాలి మాట ఏంటంటే, ఆయన మార్గాలను మనకు బోధించడానికి, అంతేకాకుండా మనల్ని సరిదిద్దడానికి ఆ శ్రమలు తప్పనిసరి అయితే పరలోకపు తండ్రి ఈ బెత్తాన్ని వాడకుండా మనలను జరుపుతాడా? జరపడండి. నీకు శ్రమ కలగాలి, తప్పనిసరి అది నిన్ను సరి చేస్తుంది అనుకుంటే ఆయన నీకు నీ జీవితంలో తప్పనిసరిగా శ్రమలు అనేవి అనుమతిస్తాడు, పంపిస్తాడు. చూడండి, పాత నిబంధన గ్రంథాల ప్రవక్తలు, వారి తరాలు ప్రవక్తలు, మూల పురుషులు ఎంతో మంది, దేవునితో చాలా సన్నిహితంగా నడిచినటువంటి భక్తులు, అనుదినము దేవుని యొక్క ఆ పాదాలు పట్టుకుని బ్రతికినటువంటి దేవుని ప్రజల యొక్క విధానం గమనించినప్పుడు దానికి దేవుని యొక్క ప్రజల యొక్క సాక్ష్యమే కీర్తనాకారుడైనటువంటి ఆ దావీదు చెప్తున్నప్పుడు మాట. ఏమంటే సాక్ష్యం చెప్తున్నాడు,
నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యింది. ఒకప్పుడు నేను త్రోవ తప్పిపోయాను, కానీ నీ వాక్యం చదివిన తర్వాత, నాకు శ్రమ వచ్చిన తర్వాత వాటిని నేను అనుసరించినాడు. ఎంత గొప్ప సాక్ష్యం! శ్రమ కలగకముందు త్రోవ విడిచిపెట్టేశాను, బాధ కలగకముందు త్రోవ విడిచిపెట్టేశాను, కానీ శ్రమ కలిగిన తర్వాత ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఒప్పుకుంటున్నాడు ప్రభు దగ్గర. గమనించాలి. మనం ఇక ప్రతికూలమైనటువంటి గాలు వీసినప్పుడు మన పెదవులు వెంటనే ఏమైనా ఇలాంటి మాటలు పలకలేవు. పలుకుతాయంటారా? ఏమండి, పరిస్థితులు అనుకూలించలేదండి, శ్రమ వచ్చింది, బాధ, కష్టం అన్నీ ఉన్నాయి. ఇలాంటి సాక్ష్యం చెప్పగలమా? ఒకసారి ఉదయకాలం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత కాలంలో మనం అనుభవించినటువంటి శ్రమల ద్వారా మనము ఏ దీవెనలు అయితే పొందుకున్నామో వాటిని మనం జ్ఞాపకం చేసిన అవసరం కూడా ఉందండి. అలా చేసుకున్నప్పుడు మన హృదయాలను కఠినంగా మారకుండా ఓపిక కనిపెట్టేటువంటి విధంగా సిద్ధపరచగలరు. ఇప్పుడు శ్రమ వచ్చింది, మంచి మాటలు పలకలేకపోతున్నాం, కానీ గతంలో నీ శ్రమ పొందినప్పుడు ఆ శ్రమ ద్వారా నీకు వచ్చిన దీవెనలు జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం ఎప్పటికీ కూడా కఠినమో కాదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త గమనించినప్పుడు హెబ్రీ ఒక మాట రాశాడు. ఏంటి తెలుసా? ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా ఉంటుంది, సంతోషకరంగా ఉండదు. అయినా కూడా దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి సమాధానకరమే ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. యువత కలిసి అలాంటి శ్రమలో విజయం పొందుకున్నటువంటి ఉత్సాహాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. కనుక శ్రమ వచ్చిందని కృంగిపోకు, శ్రమ వచ్చిందని ఏమంటే దిగజారిపోకు, శ్రమ వచ్చిందని నిర్లక్ష్యంగా దేవుని దగ్గర నుండి దూరం అయిపోకు. ఆ శ్రమలో నీకు విజయం ఇవ్వడానికి ప్రభు నీ చెంతనే ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మూలలా భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచేయండి. నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది దయచేయండి, క్షేమం దయచేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప దయచేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు భరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్నట్టు ఆదరణ ఆదర్ప దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి,
ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.